నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇస్తాను. 2 నెంబర్లకే ఫోన్ చేయండి. ఇన్ కేస్ నాది స్విచ్ ఆఫ్ అయితే నేను వీడియో తీస్తున్నట్లు. ఈరోజు 31వ తారీఖు సార్, శనివారం 2025 మే నెల. టైం వచ్చి 2:15 అయింది సార్. దీని ముందే జస్ట్ బ్రియో తీసాను. ముందు వెనకాలలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను సార్. బ్రియో చాలా బాగుంది. స్విఫ్ట్ డిజైర్ అయితే సూపర్ కారు. ఇంకొక స్విఫ్ట్ డిజైర్ గ్రూప్లో పెట్టాను, తక్కువ రేటు, 3 లక్షల కంటే తక్కువ. 2013 33,000 ఎంతో తిరిగింది సార్. అలాంటి కార్లు ఇస్తున్నాను సార్. ఈ కారు 54,000 తిరిగింది సార్. 2015 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం, 2 ఎయిర్ బ్యాగులు, యాక్సెసరీస్, గార్డు సైడ్ వాటిని ఏమంటారు సార్, అది ఫుట్ రెస్ట్లు పెద్దవే, ఒరిజినల్ మంచి క్వాలిటీ గార్డ్స్ వేయించుకున్నారు. కార్ అయితే నాకంటే మీకు బాగా తెలుస్తుంది. ఢిల్లీలో మన తమ్ముళ్ళు అసలు చాలా అమ్ముతున్నారు ఫోర్డ్లు. ఇక్కడ ఫోర్డ్లు తక్కువ. ఫోర్డ్ మంచి క్వాలిటీ తెలుసు ఫోర్డ్ లవర్స్కి. బిల్డ్ క్వాలిటీ అమెరికన్ బ్రాండ్. ఓకే. 2015 సార్, 54,000 ఒరిజినల్ రీడింగ్. గత 2-3-4 నెలల క్రితం ఎప్పుడో మార్చారట ఇంజిన్ ఆయిల్స్ అన్ని. రివర్స్ కెమెరా వేయించుకున్నారు. 2015 54,000. దీని ప్రైస్ చెప్తున్నాను సార్, 3,65,000 సార్. నేను పెట్టే ప్రతి ప్రైస్ కూడా ఫిక్సే. దయచేసి వీడియో చూసి ఆ రేటుకి మీరు ఓకే అంటే కొన్ని నేను ప్రైస్ డ్రాప్ అని చెప్పి పెడుతున్నాను చూసారా, అది ఓనర్స్ దగ్గర 10 రోజులు 15 రోజులు ఉండిపోతే వాళ్ళు కొంతమంది నలుగురికి చెప్తే అయిపోతుంది సార్. కొంతమంది ఎవరికి చెప్పరు, వాళ్ళ డ్రైవర్కి చెప్తారు అరే ఇచ్చేద్దామని. అంటే వద్దామా వద్దా అనే ఆలోచనలో ఇచ్చేద్దాం చూడు అంటారు. అప్పుడు ఒకరికే ఇద్దరికే చెప్పిన వాళ్ళకి అది కారు ఉంటుంది. నలుగురికి చెప్పుకుంటేనే కదా సార్ కారు కొంటారు. ఒకరికే చెప్పడం వల్ల ఆ కారు 10-15 రోజులు ఉంటే ఆ డ్రైవర్ని అడుగుతారు కదా, ఎవరు రాలేదంటే రాలేదు సార్, సరే పలానా 10,000 20,000 తగ్గించి ఇచ్చేద్దాం. అలాంటివి మనకి కవర్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రైస్ డ్రాప్ అని పెడుతున్నాను సార్. ఓకే సార్. మ్యాక్సిమము మన దగ్గర ఫిక్స్ ప్రైసే సార్, ఎక్కడ కూడా బార్గెన్ ఉండదు. BMW సార్ 9,45,000 పెడితే 9,20,000కి అడిగారు సార్ హైదరాబాద్ నుంచి. ఓనర్ గారు 5,000 కూడా తగ్గించనన్నారు. 9,45,000 పెడితే 25,000 తగ్గించనన్నారు సార్. ఇక్కడ బార్గెన్ ఎక్కడ ఉండదు సార్. వాళ్ళు చెప్తారు, నేను బార్గెన్ చేస్తాను, ఒక 10,000 20,000 30,000 తగ్గిస్తారు, అక్కడతో అయిపోతుంది. ఆ రేటు నేను వీడియోలో పెట్టేస్తున్నాను సార్. ఇది 4 లక్షలు అన్నారు, 3,80, 3,70, 3,65. 3,65లో కూడా ఎన్ఓసి కలిపి మనం మాట్లాడాం సార్. అది నేను పెట్టే ప్రతి కారుకి 12,000 తగ్గించుకొని మీరు లెక్కేసుకోవాలి. మనం ఓనర్కి ఇచ్చే ప్రైస్ 12,000. ఎన్ఓసి కానీ నేమ్ ట్రాన్స్ఫర్ కానీ మనదే బాధ్యత. ఎవరు కొనుక్కుంటారో వాళ్ళదే బాధ్యత. నేమ్ ట్రాన్స్ఫర్ మనం చేసేవాం కదా మనం అమ్మితే. కాబట్టి ఆ 12,000 యాక్చువల్గా మనం పెట్టుకోవాలి. కానీ మాట్లాడేసిన తర్వాత నేను చెప్తూ ఉంటాను సార్ ఎన్ఓసి మీరే ఇవ్వాలి, అది రూల్ సార్ అని చెప్తుంటే కొంతమంది ఓకే అంటారు, కొంతమంది ఓకే అంటారు. సరే సార్, మీకు కార్ ఒకసారి చూపిస్తాను సార్. దీనికి సార్ ఇది గ్రే కలర్ సార్. ఫ్రంట్ బంపర్ వేసి ఉంది, ఫోర్డ్ లోగో ఉంది, యాక్సెసరీస్ స్టీల్ గార్డ్లు, సైడ్ ఫుట్ గార్డ్స్ అవన్నీ వేయించుకున్నారు. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, అలాయ్ వీల్స్. ఫ్రంట్ టైర్ అయితే 15% ఉంది సార్. ఫ్రంట్ టైర్ అయితే 15% ఉంది. కారణం ఏంటంటే కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్. ఇది కంపెనీ నుంచి వచ్చిన టైరు. చూడండి, రీడింగ్ ఒరిజినల్ అనడానికి మనకి ఎవిడెన్స్ సార్. అటువైపు ఉంది. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్, వెనకాల గ్లాస్ ఒరిజినల్ సార్. ఫోర్డ్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్. ఇక్కడ డ్రైవర్ దగ్గర కొద్దిగా ఎక్కి దిగడం వల్ల ఇక్కడ రఫ్ అయింది. చాలా వేడిగా ఉంది సార్. అన్నీ ఒరిజినల్ బ్రాకెట్స్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. రైట్ టు లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్,
దీనికి ఫుల్ మ్యాట్ కూడా వేసి ఉంది సార్, ఫుల్ మ్యాట్ కూడా వేసి ఉంది. బ్యాక్ టైర్ అయితే 20% ఉంది సార్. హార్డ్ అయిన టైర్లన్నీ కూడా, ఎందుకంటే అప్పటి నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. టైర్స్ అయితే మరి మీరు వేయించుకోవాలి. ఇదిగో టైరు ఇక్కడ రాయగొట్టిని కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్. అంటే వాళ్ళకి మార్చుకోవాల్సిన అవసరం లేదు, మరి అది మీరు డిసైడ్ చేసుకోండి. డీజిల్ ఇంజిన్, 5 ఎలాయ్ వీల్సే సార్, 5 ఎలాయ్ వీల్సే. వెనకాల నికల్ కార్ వచ్చింది సార్. ఒక్క నిమిషం సార్. बस ऐसे छोड़ दो. बानेट खोलो, बानेट खोल, स्टार्ट करके बानेट खोल. అవును సార్, మంచి ప్రైస్ మరి. ఇది క్వాలిటీ ఉన్న కారు, సెకండ్ ఓనర్ సార్, మీకు చెప్పలేదు కదా, సెకండ్ ఓనర్. ఇది సెకండ్ ఓనర్ కారు. డిక్కీ బాగుంది, ఎక్కడ కూడా ఎటువంటి డెంట్లు కానీ ఎటువంటి పెయింట్ పనులు ఏమీ లేవు సార్. కారుకి ఒరిజినల్గా ఉంది. డిక్కీ డోర్ అంతా ఒరిజినల్ సార్, పంచింగ్తో అలాగే ఉంది. ఒరిజినల్గా ఎలా వచ్చిన కారు అలాగే ఉంది సార్. డీఫాగర్ ఉంది, వైఫర్ ఉంది. స్టెప్ని అయితే ఒక 30% 40% స్టెప్ని ఉంది సార్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ ఇంజిన్. వెనకాల గార్డు కూడా ఉంది సార్. ఆయిల్ క్యాప్, డీజిల్ క్యాప్. వెనకాల ఈ టైర్ బాగుంది సార్. ఇది వెనకాల ఈ టైర్ అయితే బాగుంది సార్. ఇది కొత్త టైర్ లాగా ఉంది, కానీ పెద్దగా గొప్పగా ఏం లేదు. 80% టైర్ ఉంది సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. గ్లాసుల విషయంలో అయితే ఏం లేదు. గ్లాసులు అన్నీ కూడా ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు, అన్ని ఒరిజినల్ గ్లాసులు. బ్యాక్ లెఫ్ట్ డోర్ సార్. డోర్స్ అన్నీ టైట్గా బాగున్నాయి సార్. ఎక్కడ కూడా సౌండ్లు లేవు, లూజ్ ఏం లేవు. ఫోర్డ్ ఇంకేం చూడక్కర్లేదు సార్. ఫోర్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఏంటంటే మెయింటెనెన్స్ బట్టి ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా మ్యాటీలు వేసింది, ఇది అడ్జస్ట్మెంట్ అంతే. ఓకే సార్. గ్రే కలర్ కార్ క్వాలిటీ ఉంది సార్. నేనైతే మెకానికల్గా ప్రిఫర్ చేస్తాను. టైర్లు బాగున్నాయా అండి, అది కాదు మనకి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఓకే సార్. మాన్యువల్ బుక్, ఫోర్డ్ మాన్యువల్ బుక్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. రివర్స్ క్యామ్ పైన వేయించుకున్నారు. ఫ్రంట్ లెఫ్ట్ 2 టైర్లు పర్వాలేదు సార్. లెఫ్ట్ 2 టైర్లు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ రైట్ సైడ్లో టైర్లు మాత్రం వేసుకోవాలి. ఇంజిన్ చూడండి, ఫోర్డ్ ఒక బ్రాండ్. బానెట్ అంతా కూడా ఒరిజినల్ సార్, 100% ఒరిజినల్. యాప్రాన్ చూడండి, ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యాప్రాన్ చూడండి, యాప్రాన్ ఒరిజినల్ సార్. కూలెంట్ రెడిష్లో బాగుంది. పట్టి అంతా ఒరిజినల్గా ఉంది సార్. ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్లు, ఆయిల్ లీకేజీలు ఏం లేవు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. క్వాలిటీ ఉంది సార్ కారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. 2015 సార్, సెకండ్ ఓనర్ కారు. 54,000 షోరూంలో చేయించిందే సార్. ఒరిజినల్ రీడింగు 100%. చూసుకోండి సార్ కారు. 3,65,000. బ్రియో పెట్టాను 2,65,000. స్విఫ్ట్ డిజైర్ పెట్టాను 3,65,000.
ఇంకొక స్విఫ్ట్ పెట్టాం 2,99,000. అన్నీ కూడా నెంబర్ 1 కార్లు సార్. మీరు అసలు కారు విషయంలో ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఎంత దూరం అయినా మీరు వెళ్ళే కార్లే నేను పెడుతున్నాను. రిపేర్లు 0 మెయింటెనెన్స్, రిపేర్ లేని కార్లు మనం పెడుతున్నాం. కాబట్టి కార్లు సంతోషంగా తీసుకొచ్చి సార్, ఎటువంటి టెన్షన్ పడక్కలొద్దు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.